వాళ్ళు ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి అవయవం కొన్ని కోట్లే. ఈ తలపోతే ఎన్ని కోట్లు పెట్టినా మళ్ళీ మనం సరైన విగ్గి తెచ్చుకొని పెట్టుకోవాలి తప్ప అసలైంది మళ్ళీ వస్తుందండి. హల్లెలూయా. ఆ దేవుడు మనిషిని ఎలా నిర్మించాడు. హల్లెలూయా. మన ఆహారం తింటున్నాం అంటే పొద్దున్న అవన్నీ లైన్ చేసుకుంటాయి కదండి. ఆ ప్రేగులు అక్కడ ఉన్నటువంటి గుండె అవి ఇప్పుడు కొట్టుకుంటూనే ఉంటుంది. ఒకవేళ రెస్ట్ తీసుకుంటానే ఇవాళ ఆకర్షిస్తుంది అని చెప్పేసి మన గుండె ఇవాళ సెలవు తీసుకుంది అనుకోండి, మనం ఏముంటుంది ఇక్కడ. హల్లెలూయా. ఆ నిరంతరం రోజుకి 1,00,000 సార్లు కొట్టుకుంటూనే ఉంటుంది. హల్లెలూయా. అవును కదండి. మన అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు కాస్ట్లీ ఫుడ్ తింటారు, ప్రోటీన్ ఫుడ్ తింటారు. డబ్బులు లేని వాళ్ళు ఏం తింటారండి? బిర్యానీ తింటారు. అవును కదా. ఆడికి కొట్టుకుంటుంది, వీరికి కొట్టుకుంటుంది. హల్లెలూయా. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. హల్లెలూయా. అందరికి దేవుడు పక్షపాతి కాడు. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాడు. ఓన్లీ జీడిపప్పు తిన్నామని బతికించి ఏంటంటే కోట పప్పు తిన్నామని చెప్పైతే. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. పక్షపాతం లేదు. హల్లెలూయా. మనమైతే పుస్తకాన్ని మనం ఎంత పేజీ చూసి మనం ఏమనుకుంటాం, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అనుకున్నా, బొజ్జు అనుకోండి, ఈ బొజ్జ పాస్టర్ గారు అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కదండి. ఒకవేళ పొట్టిగా ఉన్నారు అనుకోండి, పొట్టిగా ఉన్నారంటారు. హల్లెలూయా. నల్లగా ఉంటే నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు తెల్లగా ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు పర్సనాలిటీని బట్టి ఏంటంటే ఆ మనిషిని అంచనా వేస్తారు. హల్లెలూయా. కానీ దేవుడు హృదయాన్ని బట్టి అంచనా వేస్తాడు. హల్లెలూయా. మనం అందరం ఒకరి బాధలు ఒకరు తెలియదు మనకి. కొంచెం చాలా మంది చూడండి మంచి చీర కట్టుకుని నవ్వుకుంటూ వచ్చారు, దీనికి ఏం బాగానే ఉంది అనుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ లోపల ఉన్న వేదన ఎవరు తెలుసు? హల్లెలూయా. ఆ పరమాత్ముడు ఆత్మ నీ శరీరాన్ని ఇది లోక సంబంధం. హల్లెలూయా. ఆ పరమాత్మను తెలుసు నీ హృదయంలో ఎన్ని వేదనలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఒక మనిషి పై రూపాన్ని చూసేవాడు మనిషికి ఎదుర్కొంటూ ఉన్న మనిషి కనపడతాడు. అంతరంగాన్ని ఎరిగిన వాడు దేవుడై ఉండాలి. ఎందుకంటే ఆత్మలో శరీరాన్ని ప్రాణాన్ని చేసిన వాడు దేవుడు కాబట్టి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఎక్కడైనా కుక్కలు దెయ్యాలు చూసారండి మీరు? అబ్బో. హల్లెలూయా. ఓన్లీ మనుషులే అవుతారంటారు. దేవుని మహిమ కలిగిన గాక. ఎందుకంటే మనిషికి ఆత్మ ఉంది. హల్లెలూయా. ఆ ఆత్మ దీపం ఎవరు వెలిగించారండి? జ్యోతిర్మయుడైనటువంటి దేవుడు వెలిగించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని కష్టాలు వస్తాయో ఒక జీవితంలో, ఆ ఎదురు పోరాటాలన్నీ నిలబడి మనం అందరూ నిలబడుతున్నాం అంటే కారణం అండి దేవుడు మన అందరికీ తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ దేవుడు లోకము మనం అంటుకుంటామండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. హల్లెలూయా. లోకం అంటే ఎవరండి? ఇందాక దేవుడి గురించి చెప్పుకున్నాం మనం. సర్వ సృష్టికి ఆధారభూతుడు, సకలాన్ని నడిపించేవాడు, పోషించేవాడు దేవుడు. హల్లెలూయా. రెండోది ఎవరండి? లోకము. హల్లెలూయా. లోకం అంటే ఎవరండి?